సర్వేశ్వర సాయి సర్వము నీవోయి పరమేశ్వర. బొంబాయి నుండి సాయి భక్తులైన తల్లి కుమారుడు షిరిడీకి వచ్చి సాయిబాబాను దర్శించారు. సాయిబాబా ఆ పిల్లవారిని ఒక చాప మీద తన వద్దే కూర్చోపెట్టుకున్నారు. సాయి ఇలా ఎందుకు చేస్తున్నారో అక్కడ ఉన్న వారెవరికీ అర్థం కాలేదు. సాయిబాబా ఆ బాలునితో, నన్ను అడగకుండా కాలు కదపవద్దు అని హెచ్చరించారు. ఎందుకో మాత్రం చెప్పలేదు. కాలం మెల్లగా గడుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలైంది. ఒక వికృత ఆకారం కంచె దూకి ద్వారకామాయిలోనికి ప్రవేశించింది. ఇదంతా ఆ పిల్లవాడు చూస్తూనే ఉన్నాడు. ఆ వికృత రూపి, నేను ఈ పిల్లవాడిని తీసుకుపోతాను అన్నది. సాయిబాబా వద్దు అన్నారు. ఆ వికృత రూపి సాయి మాటను లెక్క చేయకుండా ఆ కుర్రవాడిని పట్టుకుపోబోయింది. సాయి గట్టిగా ఒక తన్ను తన్నారు. ఆ వికృత రూపం గట్టిగా అరుస్తూ అక్కడి నుండి దూరంగా పారిపోయింది. సాయిబాబా అప్పుడు అక్కడున్న వారందరికీ ఈ విధంగా చెప్పారు. ఆ వచ్చిన వికార రూపి కలరా దేవత అని. సాయి ఆ కలరా దేవత బారి నుండి ఆ బాలుణ్ణి కాపాడారు. కష్టాలలో గాని కన్నీళ్లలో గాని ఆకలిలో గాని ఆవేదనలో గాని కష్టాలలో గాని కన్నీళ్లలో గాని ఆకలిలో గాని ఆవేదనలో